మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. అందుకోసమే కర్నూలు జిల్లా అధ్యక్షురాలిగా గుడిసె కృష్ణమ్మను, నంద్యాల జిల్లా అధ్యక్షురాలిగా గౌరు చరితారెడ్డిని నియమించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. మహిళలకు అనేక ఉపయోగకరమైన పథకాలను అందించామని తెలిపారు. నూతన జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన ఇద్దరు మహిళలకు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య శుభాకాంక్షలు తెలియజేశారు. సాధారణ ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మన నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలోనే ఇద్దరు మహిళలకు ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఒకరు పార్లమెంటు అభ్యర్థిగా పెట్టి గెలిపించినటువంటి చరిత్ర ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఎందుకంటే మహిళలకు మన జిల్లాలో ఒక ఎంపీ స్థానాన్ని ఇచ్చి గెలిపించాడు. అలాగే ఇద్దరు మహిళలకు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చి గెలిపించాడు, గౌరవ చరితారెడ్డి గారికి, అఖిలప్రియ గారికి. ఈ దినాన మరి మహిళలకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళలను పురుషులతో సమానంగా రాణించాలి. జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా ఒక ప్రతిష్టవంతమైనటువంటి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తలచి ఈరోజు 2 పార్లమెంట్ అధ్యక్షులుగా మహిళలకు కేటాయించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం.